మీకు నైట్ నిద్ర రావడం లేదా? అయితే నిద్ర రావడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. ఈ రోజు మనం తెలుసుకుందాం రండి. నిద్రపోయే 1 అవర్ ముందు ఫోన్ చూడకండి, ఎందుకంటే ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మన బ్రెయిన్ సెల్స్ ని యాక్టివ్ గా చేస్తుంది. సో నిద్ర రాదు. నిద్రపోయే 2 అవర్స్ ముందు వాటర్ తాగకండి, ఎందుకంటే మీరు పడుకున్నాక మిడ్ నైట్ టాయిలెట్ వస్తుంది. మన నిద్రకి డిన్నర్ కి 3 అవర్స్ గ్యాప్ ఉండాలి, ఎందుకంటే తిన్న వెంటనే పడుకుంటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దీంట్లో సరిగ్గా నిద్ర రాదు. నిద్రపోయే ముందు టీ ఆర్ కాఫీ కూడా తాగకూడదు, ఎందుకంటే టీ కూడా మన బ్రెయిన్ సెల్స్ ని యాక్టివ్ గా చేస్తుంది. సో నిద్ర రాదు. డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తున్నారా? దీనివల్ల మీ హెల్త్ ఎంత డ్యామేజ్ అవుతుందో మీకు తెలుసా? ఈ రోజు తెలుసుకుందాం. బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తే మీ బ్రెయిన్ చాలా లేజీగా ఉంటుంది అండ్ డల్ గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఫుల్ గా మూడ్ స్వింగ్స్ జరుగుతూ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తే మీకు మెమరీ లాస్ పెరుగుతుంది. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే స్ట్రెస్ లెవెల్స్ హై ఉంటాయి, వర్క్ మీద ఇంట్రెస్ట్ రాదు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే హార్ట్ అటాక్ రావడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మెడికల్ గా కూడా ప్రూవ్ అయింది. అందుకే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకండి. మస్కిటోస్ ఎక్కువ ఎవరిని అట్రాక్ట్ అవుతాయో మీకు తెలుసా? ఈ రోజు తెలుసుకుందాం. బాడీలో ఎక్కువ స్వెట్ ఉన్న వారికి, బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారికి, ప్రెగ్నెన్సీ లేడీస్ కి, ఇందులో మీకు రిలేటెడ్ గా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మన ఐని 0.25 సెకండ్స్లో బ్లింక్ చేస్తాం, కానీ ఈ 0.25 సెకండ్స్లో యూనివర్స్లో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. మన ఐని బ్లింక్ చేసే గ్యాప్లో లైట్ అనేది ఎర్త్ చుట్టూ 2 టైమ్స్ తిరిగేసి వస్తుంది. మన ఐని బ్లింక్ చేసే గ్యాప్లో మన బాడీలో 2 lakhs న్యూ బ్లడ్ సెల్స్ పుడతాయంట. మన ఐని బ్లింక్ చేసే గ్యాప్లో మన గ్యాలక్సీలో 10,000 న్యూ స్టార్స్ పుడతాయంట. మన ఐని బ్లింక్ చేసే గ్యాప్లో మన గ్యాలక్సీలో ఉన్న 300 స్టార్స్ చనిపోతున్నాయి. మన ఐని బ్లింక్ చేసే గ్యాప్లో మన గ్యాలక్సీలో 15 న్యూ బ్లాక్ హోల్స్ పుడుతున్నాయి. మన ఐని బ్లింక్ చేసే గ్యాప్ లో మన యూనివర్స్ 5 lakhs కిలోమీటర్స్ ఎక్స్పాండ్ అవుతుంది. మీరు ఈ వీడియో చూసే గ్యాప్ లో ఎన్నిసార్లు ఐ బ్లింక్ చేశారో కామెంట్ చేయండి. ఈ అమ్మాయి పేరు టిల్లీ స్మిత్, బ్రిటిష్ అమ్మాయి. వెకేషన్ కోసం ఫ్యామిలీతో కలిసి థాయిలాండ్ వచ్చింది. ఫ్యామిలీతో థాయిలాండ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయికి ఏదో అన్యూజువల్ గా జరుగుతుందని అనిపించింది. సముద్రం సడన్ గా 30 to 40 feet వెనక్కి వెళ్ళిపోయింది. సునామీ వచ్చే ముందు సముద్రం అలా వెనక్కి వెళ్ళిపోతుందని వాళ్ళ జియోగ్రఫీ సార్ చెప్పినట్టు తనకి గుర్తొచ్చింది. వెంటనే ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ కి చెప్పింది. వాళ్ళ పేరెంట్స్ వెంటనే సెక్యూరిటీకి ఈ మ్యాటర్ చెప్పడంతో బీచ్ లో ఉన్న అందరినీ దగ్గరలో ఉన్న ఒక హోటల్ కి పంపారు. అక్కడ స్టాల్స్ పెట్టుకున్న అందరినీ ఖాళీ చేపించారు. బీచ్ మొత్తం ఖాళీ చేసిన 20 minutes తర్వాత 35 feet సునామీ వచ్చింది. 35 feet అంటే ఊహించుకోండి ఎంత పెద్ద సునామీయో అది. 2004లో వచ్చిన ఈ సునామీ వల్ల చాలా బీచెస్ లో చాలా మంది చనిపోయారు. కానీ ఈ థాయిలాండ్ బీచ్ లో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా చనిపోలేదు, కేవలం ఈ అమ్మాయి వల్లనే. తర్వాత థాయిలాండ్ గవర్నమెంట్ వాళ్ళ ఫ్యామిలీకి అవార్డు ఇచ్చింది. ఈ అమ్మాయికి కూడా అవార్డు ఇచ్చారు. ఈ బైక్ స్పీక్ చూసారా? ఇది ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియాలో ఒక కపుల్ ఉన్నారు. వాళ్ళకి ఒక బాబు ఉన్నాడు, ఏజ్ 6 years. ఆ బాబుకి క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. డాక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు కొన్ని డేస్ లోనే చనిపోతాడని. దాంతో వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడ్డారు. ఆ బాబుకి బైక్స్ అంటే చాలా ఇష్టం. టీవీలో కూడా బైక్ రేస్ తెగ చూసేవాడంట. ఆ బైక్ కొనిమని చాలా గోలా చేసేవాడంట. కానీ వాళ్ళు ఫైనాన్షియల్లీ చాలా వీక్. స్పోర్ట్స్ బైక్ కొనేంత మనీ లేవు వాళ్ళ దగ్గర. కానీ అది బాబు చివరి కోరికే కాబట్టి వాళ్ళ నాన్న ఇంటర్నెట్ లో వాళ్ళ బాబు గురించి రాసి పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ లో వాళ్ళ ఇంటి ముందు నుంచి పోయే ఏ బైక్ అయినా 15 minutes ఆపితే చాలు బాబుకి చూపిస్తామని రాసి టైం అండ్ డేట్ పెట్టారు. సోషల్ మీడియాలో ఆ పోస్ట్ వైరల్ అయిపోయింది. కనీసం ఒక బైక్ అయినా వస్తుందో రాదో అని అనుకుంటున్న వాళ్ళ పేరెంట్స్ కి ఏకంగా 6,000 బైక్స్ వచ్చి వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళాయి. ఆ బాబును వాళ్ళ బైక్స్ మీద ఎక్కించుకొని తిప్పారు అందరూ. ఆ రోజు ఆ బాబు అతని డ్రీమ్ బైక్స్ అన్నిటి మీద తిరిగాడు. కొన్ని డేస్ లోనే చనిపోతాననుకున్న బాబు 7 months బతికాడు. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఒక పెద్ద అంతర్యుద్ధం జరుగుతుంది. కొన్ని 100 మంది చనిపోయారు. యుద్ధం సోల్జర్స్ ని దాటి సివిలియన్స్ వరకు వచ్చింది. చిన్నపిల్లలు కూడా చనిపోవడం స్టార్ట్ అయింది. కొంతమంది బుల్లెట్స్ వల్ల చనిపోతే ఇంకొంతమంది ఆకలి వల్ల చనిపోతున్నారు. అప్పుడు ఒక ఆఫ్ఘనిస్తాన్ మూవీ ప్రొడ్యూసర్ వచ్చి, నేను ఒక మూవీ తీస్తున్నాను, ఆఫ్ఘనిస్తాన్ లో ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, ఇక్కడ మూవీ షూట్ చేసుకుంటాం, కొన్ని రోజులు యుద్ధాన్ని ఆపేయమని అడుగుతాడు. అది వినగానే అందరు నవ్వుతారు. ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంటే సినిమా అంటారేంటి అని నవ్వుతారు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఆయన సినిమాలో యాక్ట్ చేస్తున్న హీరో పేరు చెప్తాడు. హీరో పేరు వినగానే వెంటనే ఒక సైడ్ వారు యుద్ధాన్ని ఆపడానికి ఒప్పుకుంటారు. అపోజిషన్ వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా యుద్ధాన్ని ఆపడానికి రెడీగా అవుతారు. 22 days యుద్ధాన్ని ఆపేశారు. ఆ 22 రోజులు మూవీ షూటింగ్ బాగా జరిగింది. అప్పటి వరకు యుద్ధంతో బాధలు పడిన ఆఫ్ఘాన్ ప్రజలు ఆ 22 రోజులు రిలీఫ్ ఇచ్చింది. ఆ మూవీ పేరు ఇదే. హీరో పేరు అమితాబ్ బచ్చన్. మనం ఇప్పుడు ఏదో స్టార్డమ్ అది ఇది అంటున్నాం, కానీ ఇతను వాళ్ళ దేశానికి వస్తున్నానని వాళ్ళ యుద్ధాన్ని ఆపేశారు. వాళ్ళ సోల్జర్స్ ని అతనికి సెక్యూరిటీగా పెట్టారు. ఇంతకంటే స్టార్ ని మనం చూస్తామా?
మనం ఎప్పుడు బాయ్స్ లవే జెన్యూన్ అనుకుంటాం, కానీ ఒక సిన్సియర్ అమ్మాయి రియల్ గా లవ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ రియల్ లైఫ్ స్టోరీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి. ఆ అమ్మాయి తనకి 15 years ఏజ్ ఉన్నప్పుడే ఒక సోల్జర్ ని లవ్ చేసింది. కానీ ఆ సోల్జర్ తన లవ్ ని రిజెక్ట్ చేశాడు. అయినా వదలకుండా అతని చుట్టూ 2 years తిరిగింది. 2 years తర్వాత యాక్సెప్ట్ చేశాడు. కానీ ఆ సోల్జర్స్ పెట్టిన రూల్స్ ఏంటంటే మనం కలిసి ఉందాం, కానీ పెళ్లి మాత్రం వద్దు, ఎందుకంటే నాకు లైఫ్ లో చాలా గోల్స్ ఉన్నాయి, అవి పెళ్లి వల్ల డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పాడు. ఆ అమ్మాయి ఆ రూల్స్ కి కూడా ఓకే అంది. ఆ సోల్జర్ చేసే వర్క్ వల్ల చాలా టాబ్లెట్స్ యూజ్ చేసేవాడు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల తనకి పిల్లలు పుట్టరు అని తెలిసింది. అప్పుడు కూడా తను నాకు నీతో టైం స్పెండ్ చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు అని చెప్పింది. అతని వర్క్స్ వల్ల తనకి సరిగ్గా టైం ఇచ్చేవాడు కాదు. అయినా కూడా తనే వెళ్లి అతన్ని రోజుకు ఒకసారి ఆయన కలిసి మళ్ళీ ఇంటికి వచ్చేసేది. ఆ సోల్జర్స్ కి పాలిటిక్స్ లోకి వెళ్ళాలని ఒక గోల్ ఉండేది. అది తనతో చెప్పి మన లివింగ్ లో కూడా ఉండడం కష్టం, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అనే ప్రపంచానికి తెలిసే నీకు డేంజర్, వెళ్ళిపో అంటాడు. అతను పాలిటిక్స్ లో బిజీ అయిపోతాడు. ఆ అమ్మాయి అతన్ని కలవాలంటే సీక్రెట్ గా వెళ్లి కలిసి రావాలి. ఇంత కష్టపడుతూ రిలేషన్షిప్ ని వదలలేదు. అతను పాలిటిక్స్ లో సక్సెస్ అయ్యాడు. ఆ కంట్రీకి ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. అప్పుడే వరల్డ్ వార్ కూడా వచ్చింది. అతని కంట్రీ ఓడిపోవడానికి రెడీగా ఉంది. ఎనిమిస్ అందరూ వాళ్ళ కంట్రీస్ ని చుట్టుముట్టారు. వాళ్ళకి దొరకడం కంటే సూసైడ్ చేసుకోవడం బెటర్ అనుకున్నాడు. ఆ విషయం ఆ అమ్మాయికి చెప్తే నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను చనిపోతాను అని చెప్పి తన లాస్ట్ కోరికగా తనని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అలా ఇద్దరు 29th April 1945లో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి జరిగిన నెక్స్ట్ డే అంటే 30 April 1945న ఇద్దరు సూసైడ్ చేసుకొని చనిపోతారు. అలా వాళ్ళ 15 years లవ్ స్టోరీ ఎండ్ అయిపోతుంది. ఇంతకీ వాళ్ళ పేర్లు చెప్పలేదు కదా. ఆ అమ్మాయి పేరు ఈవా బ్రౌన్, ఆ అబ్బాయి పేరు అడాల్ఫ్ హిట్లర్. ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి.